అందరికీ చెప్పి నేను రఘుమతి గారు మాలమాట రాష్ట్ర కార్యదర్శి. ఒక 3 రోజుల క్రితం నేను ముమ్మిడివరంలో చిన్న పని మీద వెళ్ళాను. నేను వెళ్తే మధ్యాహ్నం సరదాగా ఆకలేసింది. సర్లే మన ముమ్మిడివరంలో ఇప్పుడు అన్న క్యాంటీన్లో అన్నం తినలేదు కదా, అన్న క్యాంటీన్లో అన్నం తిందామని నేను వెతుకుతున్నాను. అన్న క్యాంటీన్ ఆ ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి అలాగా బల్లగేట్ దగ్గర నుంచి అలాగ బస్ స్టాండ్ దాకా 2-3 సార్లు చూశాను నేను. అన్న క్యాంటీన్ కనపడలేదు నాకు, ఎందుకంటే అన్న క్యాంటీన్ ఎప్పుడు చూడలేదు నేను. కానీ చూస్తే మొన్న ట్రై చేశాను, నిన్న ట్రై చేశాను. కానీ ఈరోజు ఏదో విధంగా ఈరోజు అన్న క్యాంటీన్లో భోజనం చేయాలి ఖచ్చితంగా నేను వెతికితే నాకు కనపడలేదు. మా ఫ్రెండ్ అని ఎవరు అన్న క్యాంటీన్లో భోజనం చేయాలరా ఈరోజు అన్న క్యాంటీన్కి వెళ్దామని చూస్తే అన్న క్యాంటీన్ దగ్గర తీసుకుని వెళ్ళాడు. తీరా చూస్తే అక్కడ అన్న క్యాంటీన్ దగ్గర ఎలాగుందంటే అసలు ఈ అన్న క్యాంటీన్లో రోజుకి కొన్ని కోట్ల మందికి కడుపులు నింపుతున్నటువంటి ఈ అన్న క్యాంటీన్ అన్నదాత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకు చెప్తున్నానంటే గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాజన్న క్యాంటీన్ నడుపుతున్నామని సొల్లుగోలు చెప్పారు తప్ప ఎవరు కూడా రాజన్న క్యాంటీన్ ఓపెన్ చేయలేదు, 10 మందికి అన్నం కూడా పెట్టలేదు. కానీ ఈరోజు కోట్లాది మంది రాష్ట్రంలో ఈ అన్న క్యాంటీన్ వల్ల కడుపు నింపుకుంటున్నారు. పోతే గత ప్రభుత్వం ఏ విధంగా అయితే 2014లో టీడీపీ ప్రభుత్వం ఇదే విధంగా అన్న క్యాంటీన్ నడిపి చాలామందికి అన్నం పెట్టి కడుపు నింపింది. వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత మొత్తం అటర్ఫ్లాప్ చేసింది ఆ పథకాన్ని. రాజన్న క్యాంటీన్ అతను గొప్ప దెబ్బరు తప్ప వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ టీడీపీ ప్రభుత్వం అన్నం పెడుతుంది. ఓకే, తీరా ఇక్కడ చూస్తే అన్నదాత ఎవరో నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయనే కదా ఫండరు. పోతే ఆయన దయాదాక్షిణాల వల్ల మొత్తం అందరూ ఈరోజు కోట్లాది ప్రజలు అన్నం తింటున్నారు. పోతే ఈరోజు అక్కడ చూసినప్పుడు అన్న క్యాంటీన్ దగ్గర ఫ్లెక్సీలే, ఈ అన్న క్యాంటీన్ దగ్గర మొత్తం అన్ని ఫ్లెక్సీలే. ఎందుకు ఫ్లెక్సీలు కడుతున్నారో అర్థం అవ్వట్లేదు. అన్న క్యాంటీన్ అయితే కనపడట్లేదు. ఓవర్లుక్లో వెళ్తే అన్న క్యాంటీన్ అనేది కనపడట్లేదు. ఉరుసుట్లా మొత్తం ఫ్లెక్సీలతో మూసేశారు. ఈ ఫ్లెక్సీలు ఏంటో గొడవ అర్థం అవ్వట్లేదు నాకు. ఈ ఫ్లెక్సీలు ఎందుకు పెడుతున్నట్టు, అసలు ఈ ఫ్లెక్సీలు ఎందుకు పెడుతున్నట్టు? ఈ ఫ్లెక్సీలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే దీంట్లో పండరా, ప్రజలకు అన్నం పెడుతున్నాడా? నాకు తెలిసి ఆ మొఖాలు వేయి కూడా కనీసం అన్నం పెట్టే మొఖాలు కూడా కాదు. ఓకే, అన్నం పెడుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఫోటో అక్కడ పెడితే సరిపోద్ది. కానీ ఈ ఫ్లెక్సీలో మాత్రం జనం మొత్తం అంతా చూస్తుంటే మత్తిపోతుంది నాకు. నిజంగా అన్న క్యాంటీన్ క్లియర్గా చూసి కింద దిగితే అన్న క్యాంటీన్ కనపడుతుంది. అయితే ఫ్లెక్సీలు మొత్తం మూసేసినాయి అన్న క్యాంటీన్. కానీ నేను ఈ 23 జిల్లాలో కనీసం ఒక 10-12 జిల్లాలు తిరిగాను నేను ఈ సంవత్సరంలో. కానీ ఏ అన్న క్యాంటీన్ దగ్గర అన్ని ఫ్లెక్సీలు లేవు. అసలు ఏ అన్న క్యాంటీన్ దగ్గర ఫ్లెక్సీ అనేది లేదు. ఉంటే ఒక ఎన్టీఆర్ గారు ఫ్లెక్సీ ఒకటి, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీ ఒకటి, అంతే. ఒకే ఒక ఫ్లెక్సీ, ఒక బొమ్మ. అన్న క్యాంటీన్ క్లియర్గా కనపడాలి రోడ్డు మీదకి వెళ్ళే పాదసారులకి, ప్రయాణికులకి, అందరికీ కూడా ఈ అన్న క్యాంటీన్ అనేది క్లియర్గా కనపడుతున్నా కదా ఇక్కడ అన్న క్యాంటీన్ ఉన్నట్టు. ఇప్పుడు లోకల్లో తిరిగే వాళ్ళకి అన్న క్యాంటీన్ ఎక్కడ తెలుస్తుంది. బయట నుంచి వచ్చిన వాళ్ళకి గొప్పగా అన్న క్యాంటీన్లో భోజనం చేయాలనుకున్న వాళ్ళకి అన్న క్యాంటీన్ కనపడదు. ఆ విధంగా ఫ్లెక్సీలు మూసేశారు. ఈ ఫ్లెక్సీలు మూయడం వల్ల అర్థం ఏంటి? ఈ ఫ్లెక్సీలు ఎందుకు మోతున్నారు? ఈ ఫ్లెక్సీ వాళ్ళు ఏమన్నా ఫండర్లా అన్నం పెడుతున్నారా? అన్న క్యాంటీన్ కనపడకూడదని మోతున్నారా? లేకపోతే వీళ్ళు ఏమన్నా దిష్టి బొమ్మలు అంటావా? అన్న క్యాంటీన్కి దిష్టి తగలకుండా ఈ ఫ్లెక్సీలు పెట్టుకుని దిష్టి బొమ్మల ఫ్లెక్సీలు పెట్టారంటారా? లేకపోతే ఇంకోటి నాకు ఏదో డౌట్ కొడుతుంది. ఈ అన్న క్యాంటీన్ అయిపోయిన తర్వాత అన్న క్యాంటీన్ లోపల ఏదైనా ఓయో రూములు లాంటివి ఏమైనా సెట్టింగ్ ఏమైనా చేస్తున్నారేమో, అవి కనపడకూడదని ఫ్లెక్సీలతో మోతున్నారేమో నాకు డౌటు. నాకేదో డౌట్ మొత్తం మీద. అన్న క్యాంటీన్ భోజనం అంతా అయిపోయిన తర్వాత ఖాళీ టైంలో ఓయో రూమ్లో ఏమైనా రన్ చేస్తున్నారేమో అని నాకు పిచ్చి డౌట్. ఎందుకంటే ఈ మధ్య నాకు చాలా డౌట్లు ఎక్కువ కదా నాకు. ఓయో రూమ్లో మెయింటైన్ చేస్తున్నారా? ఆ ఎవరికి కనపడకుండా ఈ ఫ్లెక్సీలతో మొత్తం అన్న క్యాంటీన్ మూసేస్తున్నారా? ఆ అన్న క్యాంటీన్ మొత్తం అంతా కవర్ చేయడం వల్ల కారణం ఏంటి? అన్న క్యాంటీన్ కనపడకుండా ఈ ఫ్లెక్సీలు పెట్టడం వల్ల ఆంతర్యం ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. నారా చంద్రబాబు గారు ఖచ్చితంగా ఇది గమనించాలి. అన్న క్యాంటీన్ అనేది అక్కడ కొత్త వ్యక్తులకి కనపడట్లేదు. అక్కడ కనపడకుండా మొత్తం ఫ్లెక్సీలతో మూసేశారు. ఇందులో ఆంతర్యం ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. నాకైతే నైట్ ఏదో అసాంఘిక కార్యక్రమాలు ఏదో లోపల జరుపుతున్నారు, అందుకే ఫ్లెక్సీలు మూసారని నా డౌటు. చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు ఖచ్చితంగా ఈ ఫ్లెక్సీలపై ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలి. లోపల ఏదో అంతర్గత ముఠా ఏదో కార్యక్రమాలు జరుగుతుంది లోపల, లేకపోతే ఓయో రూములు ఏమైనా సెట్ చేశారేమో నైట్ నాకు డౌటు. అర్జెంటుగా ఈ ఫ్లెక్సీలు తొలగించాలని ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా
చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నాను. జై భీమ్.